యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా సమస్త కార్యములు జరుగునుగాక. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము పరిశుద్ధాత్మ అభిషేకం. మనం చదువుతున్నాం లూకా సువార్త 1:35లో పరిశుద్ధాత్మ మీపైకి వేయించేను, సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకొనును. మనం చూస్తున్న మరియ తల్లి అడుగుతున్నారు, ఇది ఎట్లా సాధ్యం, నేను పురుషుని ఎరగను కదా. మనము కూడా అనేక ప్రశ్నలు అడుగుతుండొచ్చండి. ఇది ఎలా సాధ్యం ప్రభా? ఒక బంధకంలోంచి నేను బయటికి రాగలనా? నిజముగా నా దుఃఖం సంతోషంగా మారుతుందా? నా అనారోగ్యం స్వస్థతగా మారుతుందా? ఎలా సాధ్యం అని మనము ధ్యానించినప్పుడు అక్కడ చెప్పినటువంటి వాక్యం లూకా సువార్త 1:35లో మనం ఏం చదువుతున్నాము? పరిశుద్ధాత్మ మీపైకి వేయించేను, సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకొనును. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అపోస్తుల కార్యం 1:8లో మనం చదువుతున్నాము, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దేని కొరకు శక్తి? మనం ఏమి చేయలేకపోతున్నామో, ఏది మనం పని చేయలేకపోతున్నామేమో, లేకపోతే సంతోషంగా ఉండలేకపోతున్నామేమో, సమాధానంగా ఉండలేకపోతున్నాం, ధైర్యంగా ఉండలేకపోతున్నామేమో, ఒక పనిలో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము. కానీ వీటన్నిటికీ శక్తిని వసగువారు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే యేసుప్రభు చెప్పారు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక తండ్రి చేసిన వాగ్దానం కొరకు మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మను మీరు పొందుకొనండి అని అపోస్తుల కార్యం 1:4-5లో మనం చదువుతామండి. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా కలిగేటువంటి, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన అభిషేకం ద్వారా కలిగే లాభాలను మన మొదటి భాగాన్ని మనం ధ్యానించాము. ఈరోజు మనము పరిశుద్ధాత్మ ద్వారా కలిగే లాభంలో రెండో భాగాన్ని మనం ధ్యానిస్తామండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1-3 వరకు మనం అక్కడ చూసినప్పుడు, అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యంలోనే జరిగిన 10 కార్యాలు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే 10 అంశాలు మనం అక్కడ చూస్తున్నామండి. మరి మొదటి భాగంలో మనం ధ్యానించాము. మొదటిగా ఏం జరుగుతుందంట? పేదలకు సువార్త బోధించబడును. ఎవరైతే వేదన, అన్ని డబ్బు ఉంటుంది కానీ దేవుని వాక్యం తెలియదు, దేవుని యొక్క మార్గం తెలియదు, వాళ్ళు దీనస్థితిలో ఉంటారు. జబ్బు వచ్చినప్పుడు ఏం చేయాలి, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా వాక్యాన్ని చదవాలి, ఎలా జయించాలి తెలియదు. అలాంటి వారికి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? యేసు ప్రభులో పరిశుద్ధాత్మ ఉన్నారు కాబట్టి ఆయన పేదలకు సువార్తను బోధించారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చారు కాబట్టి మనము కూడా ఆ పేదలకు మనము దేవుని వార్తను, సువార్తను, మనము ప్రేమను అందించాలి. రెండోదిగా మనం చూసాము, పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే కృంగిన వారిని లేవదీస్తారు. సమస్యల వల్ల కృంగిపోయి పడిపోయినప్పుడు పరిశుద్ధాత్మను అడిగిన పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని ఏం చేస్తారు? పైకి లేపుతారు. ఏ ఆత్మ అయితే యేసు ప్రభును మరణం నుంచి లేపిందో అదే ఆత్మ మీలో ఉన్నట్లయితే మీ శరీరంలోకి కూడా జీవమొసగును. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మన శరీరంలోకి, మన హృదయంలోనికి జీవం వచ్చేస్తుంది. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని మనం చదువుతున్నామండి. మూడోదిగా మనం చదువుతున్నాము, ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్మ మనకు ఎందుకు అవసరము, యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేశారు, చెరలో ఉన్న వారికి విడుదల అని మనం చదువుతున్నామండి. నాలుగోదిగా మనం చదువుతున్నాము, పీడితులకు విమోచన కలుగుతుంది. ఐదోదిగా మనం చదువుతున్నాము, ప్రభు యొక్క అనుగ్రహ సంవత్సరము ప్రకటించబడుతుంది. అలాగే ఆరోదిగా మనం చదువుతున్నాము, దేవుడు శిక్షించు దినం ఒక దినం ఉంది, మనమందరం దేవుని ముందు నిలబడాలి. ఈ లోకం శాశ్వతం కాదు, మనమందరం కూడా వెళ్ళిపోవాలి కదా, దానికోసం మనము సిద్ధపడుతూ ఉన్నాము. అలాగే మనం చూస్తున్నాము, ఏడోదిగా మనం ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే ఇంకా శోకించు వారిని ఓదారుస్తారు. ఓదార్చే పరిశుద్ధాత్మ అని మనం చదువుతున్నాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? మనకి ఓదార్పునిస్తారు. ఎనిమిదవదిగా మనం చూస్తున్నాం, బూడిదకి బదులుగా భూదండను మనకు దయచేస్తారు. తొమ్మిదవదిగా మనం చదువుతున్నాము, శోక వస్త్రమునకు బదులుగా ఆనంద తైలమును పరిశుద్ధాత్మ దేవుడు మనకి కలగచేస్తారు. 10వదిగా మనం చూస్తున్నాము, బాధాభరితమైనటువంటి హృదయానికి బదులుగా స్తుతి వస్త్రం, అంటే బాధపోయి మనం స్తుతించేలాగా పరిశుద్ధాత్మ చేస్తారు. కాబట్టి మనకి పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి. బంధకాలు, శోకము, దుఃఖము, బాధ అవన్నిటిని కూడా మనకి సహాయం చేస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ముందుకు పంపిస్తారు. అందుకే మనకి పరిశుద్ధాత్మ అవసరం అండి. మనమందరం కూడా పరిశుద్ధాత్మ, మరియ తల్లి ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏం చేశారమ్మా మనం చూస్తాం. అక్కడ సేవ చేశారు, స్తుతించారు. ప్రతి విషయాన్ని, ప్రతి సమస్యలో, వేదనలో కూడా ప్రతిదీ కూడా మనస్సులో
హృదయంలో ఉంచుకొని ధ్యానం చేశారంట. అదేవిధంగా మనము కూడా ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలని ఈ యొక్క క్రిస్మస్ కొరకు సిద్ధపడుతున్న మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనకు కూడా ఇవన్నీ విడుదలలు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మనకు స్వస్థతలు, విడుదలలు, అన్నిటి నుంచి విడుదల మనకు జరుగుతుందండి. అదే పరిశుద్ధాత్మను దేవుడు మనకు కూడా ప్రసాదించారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు అంటే మనం చూస్తున్నాం ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? పీడితులకు విమోచన కలిగించును. లూకాసు వార్త 4:18. అలాగే మనం చదివినప్పుడు యెషయా గ్రంథం 61 మనము 1-3 వరకు చూసినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే పీడితులకు విమోచన అని మనం చదువుతున్నామండి. పీడించబడడం. ఎవరు మనల్ని పీడిస్తారు? సాతాను రకరకాలుగా మనుషులను పీడిస్తూ ఉంటాడు. దేని ద్వారా పీడిస్తారు? భయము ద్వారా పీడిస్తారు, బంధకాల ద్వారా పీడిస్తారు, రకరకాలుగా మనకి చింత, విచారం కలగజేసి ఒక పీడిస్తూ ఉంటాడు. ఆ సాతాను శక్తి వలన ఏం జరుగుతుందంటే మనం చూస్తున్నాము లూకాసు వార్తలో 13వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీని మనం చూస్తామండి. ఆమె అపవిత్ర ఆత్మచే పీడించబడుచుండెను అని మనం చదువుతున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి అక్కడ మనము చదివినప్పుడు 10 నుంచి 17వ వచనం వరకు అక్కడ మనం చూస్తున్నాం. ఒక స్త్రీ అపవిత్ర ఆత్మతో పీడించబడుతుంది. అపవిత్ర ఆత్మతో పీడించబడడం వల్ల ఆమెకి ఏం జరిగింది మనం చదువుతున్నాం ఇక్కడ. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి అపవిత్ర ఆత్మచే పీడింపబడుచుండెను. ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని పీడించినప్పుడు సమాధానంగా ఉండనీయదండి. నిద్ర రాదు, సంతోషం ఉండదు, దుఃఖము, విచారము. ఆమె ఎలా ఉందంటే ఇక్కడ మనం ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకపోయాను. నడుము వంగిపోవడము దేనికి గుర్తు అంటే మన జీవితంలో రకరకాలైన సమస్యలకి గుర్తుగా మనం చూస్తున్నామండి. రకరకాలుగా మనం ఏ పని చేయలేకుండా ఒక ఓడిపోయిన స్థితి, అది వంగిపోయిన స్థితికి గుర్తండి. ఇక్కడ ఆమె వంగిపోయింది, లేవలేకపోతుంది, సరిగా నిలబడలేకపోతుంది, సరిగా తినలేకపోతుంది, సరిగా ప్రజల్లోకి రాలేకపోతుంది, ఏ సమస్యను కూడా ఎదుర్కోలేక వంగిపోయిన స్థితి, పడిపోయిన స్థితి, కూలిపోయిన స్థితిని మనం చూస్తున్నామండి. అలాంటి ఒక స్థితిని ఏం జరుగుతుంది అప్పుడు మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు? ఆమెను చూచి, ఓ స్త్రీ, నీవు రోగం నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెపై తన చేతులుంచగా, యేసుప్రభు ఎప్పుడైతే తన చేతులను ఆమెపై ఉంచినప్పుడు ఏం జరిగిందంటే తక్షణమే ఆమె లేచి తిన్నగా నిలబడెను. అనగా యేసుప్రభులో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఆమెలో ఉన్నటువంటి ఆ బంధకము నుంచి విడుదల కలుగజేసింది. అభిషేకము కాడిని విరగొడుతుంది. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారని మనం చదువుతున్నాము. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో మనం ఏం చదువుతున్నాము? యేసుప్రభు సాతాను కృత్యములు లయపరచడానికే, మనల్ని విడిపించడానికే అదే దురాత్మ చేత మనం పీడించబడుతున్నాము. ఏ దుఃఖం చేత పీడించబడుతున్నామో, ఏ దురాత్మ ఎవరిని వేదన కలగజేస్తుందో వాటన్నిటి నుంచి యేసు ప్రభు విడుదల ఇవ్వడానికే వచ్చారని మనం చదువుతున్నామండి. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము యేసు ప్రభు ఏం చేశారంట? ఆమెని యేసు ప్రభువే చూశారు. యేసు ప్రభు ఎవరు అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేసినప్పుడు ఆయన చూసే దేవుడండి. ఎల్రోయి అని మనం చదువుతున్నామండి. ఆ ఎల్రోయి ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడని చూస్తున్నాము. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్యా నా మీద దయ చూపించండి, యేసయ్యా నా మీద దయ చూపించి నాకు విడుదల కలగచేయండి అని మనం ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు మనకు విడుదల కలగజేస్తారండి. కీర్తన 142, 6, 7లో కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నారు? దేవా, నా ఆర్తనాదము ఆలకించుము, నేను మురుగుల కృంగిపోయి తిని, నన్ను పీడించువారు నాకంటే బలాఢ్యుడు, కావున వారి నుంచి నీవు నన్ను విడిపించుము. మనం కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలండి, యేసయ్యా ఈ విధంగా నన్ను పీడించువారు నాకంటే బలాఢ్యుడిగా ఉన్నారయ్యా. నన్ను ఇక్కడ ఏమంటున్నారు? నన్నంట ఈ చెర నుంచి నన్ను విడిపించి, నన్ను పట్టుకొని బయటికి రానివ్వట్లేదు ప్రభా. ఎన్నోసార్లు అనుకున్నాను ప్రభా, ఈ విధంగా నాలుకతో అబద్ధం ఆడకూడదు, కొట్లాడకూడదు అనుకున్నాను, కానీ నా సొంత శక్తి చేత నేను జయించలేకపోతున్నాను. సాతాను నన్ను పట్టుకున్నాడు. మనం చదువుతాము కీర్తన 143లో 3వ వచనంలో,
ఏమంటున్నారో చూడండి అక్కడ, నా శత్రువు నన్ను వెన్నాడెను, నన్ను ఓడించి మన్ను కరిపించాను. అంటే మనం రకరకాలుగా పడిపోయేలాగా, మనం దుఃఖంలో వేదనలకు గురయ్యేలాగా సాతాను ఏం చేస్తున్నాడంట, మనుషులను పట్టుకొని పీడిస్తున్నారంట. అక్కడ చూస్తున్నాం, నన్ను గాఢాంధకారంలో ఉంచాడు, నేను చిరకాలమే క్రితమే గతించిన వారి వలె అయితే నేను మిగుల కృంగిపోయి తిని, నా హృదయం విషాదంలో ఉన్నది. దేవా నన్ను విడిపించమన్నప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించి నన్ను బంధకంలో నుంచి దేవుడు విడిపించాను. అతనికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకము ఏం చేస్తుంది, ప్రతి కాడిని విరగొడుతుంది. అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామంలో మనకు విడుదల కనుక యేసు ప్రభును మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, దేవా నన్ను విడిపించయ్యా, దుష్టశక్తులచే బాధించబడుతున్నా, నాకు విడుదల కావాలయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకు విడుదల కలుగజేస్తారండి. అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యం. అందుకే నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ అవసరమైనారని మనం చదువుతున్నామండి. పరిశుద్ధాత్మ కోసం అందుకే యేసుప్రభువు ఉన్నారు, నేను మిమ్మల్ని అనాథగా వదిలిపెట్టను, నేను మీకు తోడుగా ఉండటకు, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండకు, నేను మీకు పరిశుద్ధాత్మను ఇస్తానని ప్రభు చెప్పారు. ఎందుకు? ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకు విడుదల కలగడానికి, మనం పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ అవసరం కనుక రోజు మనం ప్రార్థన చేద్దాం. దేవా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను రోజు మనకి నూతనంగా ఇస్తారని మనం వాక్యంలో చదువుతున్నాం. లూకా సువార్త 11:13లో మీరు తండ్రిని ప్రార్థించండి, అడగండి పరిశుద్ధాత్మ కావాలని, ఆయన ఎక్కువగా మీకు ఇస్తారంటున్నారు. కాబట్టి ఈరోజు మనం పరిశుద్ధాత్మని అడుగుదాం. 5వదిగా మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే లాభాన్ని మనం చూస్తున్నామండి. 5వదిగా మనం ఏం చదువుతున్నామంటే, యెషయా గ్రంథం 61లో మనం చదువుతున్నాము 1-3 వరకు. ఏం చేస్తారు, శోకించు వారిని ఓదార్చుటకు ప్రభు ఏం చేస్తారంట, ఆదరణకర్తను పంపిస్తారంట అండి. శోకించు వారికి దేవుడు ఏమిస్తారు, ఓదార్పునిస్తారంట. ఈ ఓదార్చే వారి పేరు ఏం పేరు చదువుతున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎవరైనా ఆయన ఓదార్చేవారిగా మనం చదువుతున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16-17 వచనములు ఈ విధంగా మనం చదువుతున్నాము. యేసుప్రభు చెప్తున్నారు, నేను తండ్రిని ప్రార్థిస్తాను, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను మీకు ఆయన అనుగ్రహించును. ఎవరంటే ఆయన పేరు ఆదరణకర్త, ఓదార్చువాడు. ఎప్పుడు మనకి ఓదార్పు అవసరం అండి, ఎప్పుడైతే మనము రకరకాలైన సమస్యల చేత, మనకు వచ్చిన సమస్యలు పిల్లల వల్ల ఉండొచ్చు, అనారోగ్యం వల్ల, అప్పు సమస్య వల్ల, ఒంటరితనం వల్ల, భర్త వల్ల, అప్పుడు ఏం జరుగుతుందండి, ఒక మనసు విరిగిపోయి ఉంటుంది, శోక సముద్రంలో ఉంటాము. ఎవరిని అసలు కొన్నిసార్లు మనల్ని ఎవరు ఓదార్చినా ఓదార్పు పొందలేమండి. కానీ పరిశుద్ధాత్మ మాత్రమే ఆ ఓదార్పునిచ్చి మనలో ఉన్నటువంటి ఆ శోకాన్ని తీసివేసి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఓదారుస్తారని మనం చదువుతున్నామండి. అలాగే మనం చూసినప్పుడు 16-17 వచనాన్ని కూడా మనం చదువుతున్నాము. ఆయన సత్యస్వరూపి ఆత్మ, లోకము ఆయనను పొందజాలదు, కానీ ఏమంటున్నారు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో నివసించును, మీతో ఉండును. చూసారండి, ఏమంటున్నారు, మీతో ఉండును, మీతో నివసించును. ఈ 2 మాటలు మీరు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీతోనే నివసిస్తాడు. ఎందుకు? శోకంలో వేదనలోనూ కొట్టుకొని పోతున్నప్పుడు ఏం చేస్తారంట, మనకు ఆయన ధైర్యమునిస్తారని మనం చదువుతున్నామండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా మనం ఈ విధంగా చదువుతున్నాము. ఏమని చెప్తున్నారు యేసు ప్రభు, నేను తండ్రి యొద్ద నుండి మీ వద్దకు పంపనున్న ఓదార్చువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా గురించి మీకు సాక్ష్యం ఇచ్చును. ఎవరంట? ఓదార్చువారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఓదారుస్తారు. ఎలా ఓదారుస్తారు? దేవుని వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తారు. ఏమని జ్ఞాపకం చేస్తారు? ఏ విధంగా జ్ఞాపకం చేస్తారంటే, భయపడకు, ఈ యొక్క దుఃఖము ఎల్లప్పుడూ ఉండదు, దేవుడు ప్రతి దుఃఖమును సంతోషముగా మారుస్తారు. యోహాను సువార్త 16:20. వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేసి మనల్ని ఏం చేస్తారు? ఆయన బలపరుస్తారు. మనం చదువుతాం యెషయా గ్రంథం 40లో కూడా, అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వేదన, బాధ, దుఃఖంలో ఉన్నప్పుడు అక్కడ మనం వాక్యం ఏం చదువుతున్నామంటే, దేవుడు తన వాక్యాన్ని ఏమని పంపిస్తున్నాడు? యెషయా గ్రంథం 41, ఓదార్చుడు, ఓదార్చుడు, నా ప్రజలను ఓదార్చుడు, వారికి చెప్పండి వారి బానిసత్వం ముగిసిందని చెప్పండి, వారు చేసిన పాపమునకు శిక్ష 2 అనుభవించారు, ఇంకా శిక్ష లేదు, నేను వాళ్ళను ఓదారుస్తాను, మళ్ళీ నేను వాళ్ళని తిరిగి నా బిడ్డలుగా నేను చేసుకుంటాను, మళ్ళీ వారికి నూతన జీవం ఇస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు భయపడకు, నీకు మళ్ళీ జీవం ఉంది, నేను దేవుడు మళ్ళీ
లేవనెత్తుతాడు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని మనల్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఓదారుస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యాన్ని మనం చదవాలి. వాక్యం చదివి మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యము నీకేం చేస్తుందంటే మనల్ని ఓదారుస్తుందని మనం చూస్తున్నామండి. అలాగే మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 54లో కూడా ఒక మాట ఉంది, నేను నిన్ను ఒక క్షణకాలము విస్మరించి తిని. యెషయా 54:7లో. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను నిన్ను మరలా చేపట్టుదును. మరలా దేవుడు ఏం చేస్తారంటే దుఃఖము వేదనలో నుంచి మనకు విడుదల ఇస్తారంట. మనం చదువుతున్నాము, అక్కడ ఏమంటున్నారంటే పర్వతములు గతించినా గతింపవచ్చును, కొండలు చలించినా చలింపవచ్చును, నా కరుణ మాత్రం నిన్ను విడనాడదు. సమాధానపూర్వకమైన నిబంధన నా విడిపోదని నీ మీద ప్రేమ చూపించి ప్రభు, నీ మీద ఒక ప్రేమ కనికరంతో చూపించి ప్రభు అన్నాడు, సమాధానపూర్వకమైన నా నిబంధన నీ నుంచి తొలగిపోదు. దేవుడు ఏం చేస్తారంటండి మనకి ఓదార్చబడిన పరిశుద్ధాత్మ ద్వారా శోకాన్ని ఆయన ఆనందంగా మారుస్తారని మనం చదువుతున్నామండి. యెషయా గ్రంథం 54:11లో కూడా, బాధలకు గురి అయి విచారంలో చిక్కి ఓదార్చు లేకుండా ఉన్నదానా, నేను విలువగల మనులతో నిన్ను పునర్నిర్మించేదని. అంటే నీవు శోకము, బాధ, దుఃఖం ఉంది కదా, ప్రభు అన్నాడు ఆ దుఃఖము సంతోషముగా మారిన ఎప్పుడు మారుతుంది? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ ద్వారా అంటున్నారు, నేను నిన్ను విలువగల మనులతో మళ్ళీ నేను పునర్నిర్మిస్తాను, నేను మళ్ళీ నీకు పునాదులు ఎత్తుతాను. అనారోగ్య విషయమా? మళ్ళీ దేవుడు అంటున్నాడు, నీ శరీరాన్ని నేను పునర్నిర్మిస్తాను, నీ కుటుంబాన్ని నేను పునర్నిర్మిస్తాను, నీ దుఃఖం తీసివేస్తాను. మనం చదువుతున్నామండి మార్కు సువార్త 5వ అధ్యాయంలో. అక్కడ రక్తస్రావ రోగిని మనం చూస్తాం కదా, 25వ వచనం నుంచి. ఆమె ఎన్నో మందులు వాడి ఆ రోగం అంట తగ్గకపోగా ఎక్కువైంది. అలాంటి ఒక శోకం ఆమె జీవితంలో, ఒక దుఃఖం ఆమె జీవితంలో, ఒక విచారం ఆమె జీవితంలో కనబడుతుంది. కానీ ఏం జరిగిందండి? అప్పుడు ఆమె యేసుప్రభు గురించి వినినప్పుడు యేసుప్రభుని వచ్చి ఏం చేసిందంట? ఆమె అంటుంది, విశ్వాసంతో నేను తాకితే చాలని విశ్వాసంతో తాకినప్పుడు యేసుప్రభులో ఉన్న స్వస్థత శక్తి ఆమెకి ఆరోగ్యముగా మారెను. యేసుప్రభులో అభిషేకం ఉంది, ఆ అభిషేకము నీకు స్వస్థతగా, విడుదలగా, బంధకాల నుంచి విడిపిస్తారు. కాబట్టి మనమందరం కూడా ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఆ యేసు ప్రభు ఇమ్మానుయేలుగా నీలో నాలో ఉన్నారు. నీలో నాలో ఉన్న యేసు ప్రభు ద్వారా, నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మనకు విడుదల కలుగుతుంది. పీడితులకు విమోచన, శోకము నుంచి మనకు విడుదల కలుగుతుంది. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, కృంగిపోయిన వారికి విడుదల, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకి జరుగుతాయండి. కాబట్టి ఈ మనకి స్వస్థత, విడుదల, బంధకాల నుంచి కావాలంటే మనం పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. మనం చదువుతున్నాం పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకుంటామండి? మొదటిగా మనం చదువుతున్నాము అపోస్తుల కార్యము 2:38లో ఒక మాట చదువుతున్నామండి. మీరు హృదయ పరివర్తన చెంది ఒక్కొక్కరు యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకొనుడు, అప్పుడు పరిశుద్ధాత్మ వరము మీకు అనుగ్రహించబడును. అంటే పరిశుద్ధాత్మ మనకి రావాలంటే ప్రతి ఒక్కరూ చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి, యేసయ్యా నన్ను మన్నించండి, నీ రక్తంలో నన్ను కడగండి, నీ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వండి అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తారు. కాబట్టి పశ్చాత్తాపపడిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ మనం చూస్తున్నామండి ఏమిస్తారంట? పరిశుద్ధాత్మనిస్తారు. రెండోదిగా ఇంకా ఎవరికి పరిశుద్ధాత్మనిస్తారు? పరిశుద్ధాత్మ కావాలంటే మనం ఏం చేయాలి? నీకు విడుదల కావాలి, నీ దుఃఖం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? రెండోదిగా మనం చదువుతున్నాము, యేసుప్రభువే చెప్పిన మాట అపోస్తుల కార్యం 1:4లో, మీరు దేవుని సన్నిధిలో మరి వేచి ఉండాలంట. మనం ప్రార్థనలో వేచి ఉండి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ మనకి వసగబడుతుందని లూకా 3:21లో యేసు ప్రభు బాప్తిస్వం తీసుకొని ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ పావుర రూపంలో అతని మీదికి దిగి వచ్చెను. నీవు నా ప్రియమైన కుమారుడవు, నేను నీ యందు ఆనందిస్తున్నట్టు ఒక స్వరము పరలోకం నుంచి వినపడిందండి. అదేవిధంగా మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ మనపైకి వేయించేస్తారు. మూడోదిగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ ఇంకా ఎప్పుడు ఇస్తారు అంటే మనం వాక్యం వింటుండగా. మనం చదువుతాము అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 44వ వచనంలో, పేతురు బోధిస్తుండగా వినుచున్న ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద
పరిశుద్ధాత్మ దిగి వచ్చినగాక. అందుకే మనం వాక్యాన్ని వినాలి, వడగాలికి వెళ్ళాలి, వాక్యాన్ని వినాలి, ఆత్మను పొందుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుంది? విడుదల జరుగుతుంది. దుఃఖం నుంచి మనకు విడుదల కలుగుతుంది, శోకవస్త్రం తీసివేయబడుతుంది, బంధకాల నుంచి విడుదల కలుగుతుంది, కృంగిపోయిన తనం నుంచి విడుదల కలుగుతుందండి. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చిన మీరు శక్తిని పొందుకుంటారని మనం చదువుతున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ రావాలని మనం ప్రార్థన చేసుకుందాం. మనం చూసాము మరియ తల్లి మీద పరిశుద్ధాత్మ శక్తి నీపైన దిగివచ్చును, సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకొనును. అప్పుడు దేవుని కార్యం జరుగుతుందండి. దేవుని యొక్క కృప అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే మనము కూడా దేవునికి సమర్పించుకొని పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనము వేచి ఉందాము. దాహము కొన్న నేలపైన నీళ్ళు అంటే దేవా నాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి అని దాహంతో అడగాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదువుతూ ఉండాలి. పశ్చాత్తాపడినప్పుడు, పాపాలు ఒప్పుకున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును మీరు పొందుకుంటారు అన్నారు. మనందరికీ నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత కార్యం జరుగుతుంది. కనుక ఈరోజు మనం అందరం అడుగుదాం, దేవా మా అందరినీ రక్తంలో కడిగి మాకు నీ పరిశుద్ధాత్మనివ్వండి, మన మీద కుమ్మరించండి, మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద కుమ్మరించమన్నప్పుడు దేవుడు ఆత్మను అంత్య దినముల్లో అందరిపై నా ఆత్మను కుమ్మరిస్తానని అపోస్తుల కార్యం 2:17 చెప్పిన వాగ్దానము దేవుడు నెరవేరుస్తారు. మనమందరం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, అంత్యదినముల్లో అందరిపై నీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన నీ వాగ్దానం కొరకు మేమందరం వేచి ఉంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును అన్నారు ప్రభా. మేము పరిశుద్ధాత్మ కొరకు అడుగుచున్నాం నైనా. విరిగి నలిగిన హృదయాలను ప్రభా స్వస్థపరిచే పరిశుద్ధాత్మను మా అందరిపైన పంపించండి ప్రభా. అయ్యా, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు కలుగ చేయటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విడుదల, కృంగిపోయిన వారికి విడుదల, పేదలకు సువార్తను బోధించే అభిషేకం ప్రభా మా అందరిపైన దిగి వచ్చునుగాక. ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడి నీకు సాక్షిగా ఉండే విధంగా ఈరోజు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.